ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా ధూమపానంతో ముడిపడి ఉంటుంది. కానీ ఇటీవలే పరిశోధనలు చాలా మంది మహిళలు అసలు ధూమపానం చేయకుండానే ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది. నిజానికి 50% మంది మహిళా రోగులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు. పురుషులలో ఈ సంఖ్య 15 నుండి 20%. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేయని వారిలో క్యాన్సర్ మరణానికి ఊపిరితిత్తుల క్యాన్సర్ 5వ ప్రధాన కారణం. ముఖ్యంగా మహిళలపై ఇది చాలా ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాల్లో ఇది అడెనోకార్సినోమా అనే రకంలో కనిపిస్తోంది. దాదాపు 2 లక్షల కేసులు వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్నాయి. ఇలా చాలా మంది మహిళలు ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలైన ఎలాంటి కారణం లేకుండా ఎప్పుడు దగ్గు, ఊపిరి ఆడకపోవడం లేదా అలసట వంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. ఇక దీనివల్ల సమస్య పెరుగుతుంది. మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు గల కారణాలు, వాటిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుంటే ధూమపానం, వాయు కాలుష్యం వంటివి పురుషులు, మహిళలు ఇద్దరికీ ప్రమాదాలను కలిగిస్తాయి. కానీ కొన్ని అంశాలు మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. స్త్రీ హార్మోన్లు, ఈస్ట్రోజన్ అంటే జన్యుపరమైన కారకాలు, ఇంట్లో ఉపయోగించే ఘన ఇంధనాల నుండి వచ్చే పొగ, కట్టె, బొగ్గు, ఆవు పేడ పిడకలు కూడా మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక వాసన, పొగ, పారిశ్రామిక కాలుష్యం, ఘన ఇంధనాల నుండి వచ్చే పొగ మహిళలకు ప్రధాన ప్రమాదం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెలు, బొగ్గు చాలా కాలం పాటు హానికరమైన పొగను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధూమపానం చేయని స్త్రీలు ఎక్కువ కాలం ధూమపానం చేసే వారితో ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 నుండి 30% ఎక్కువగా ఉంటుందట. అయితే కొన్ని జన్యు సమస్యలు మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ క్యాన్సర్ ను కూడా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది సాధారణ క్యాన్సర్ ఊపిరితిత్తుల కణాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. పరిశోధన ప్రకారం ఈస్ట్రోజన్ నిరోధక మందులు కణితి పెరుగుదలను నిరోధించగలవు. కొన్ని వృత్తులలో మహిళలు డీజిల్ పొగలు వంటి హానికరమైన వాయువులకు గురవుతారు. నిర్మాణం, కర్మాగారాలు, హెయిర్ సెలూన్లలో ఉపయోగించే రసాయనాలు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. టీబీ అంటే క్షయ వంటి వ్యాధులు ఉన్న స్త్రీలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వ్యాధులు ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక వాపును కలిగిస్తాయి. ఇది క్యాన్సర్ గా కూడా మారవచ్చు. ఈ ప్రమాదాలన్నీ ఉన్నప్పటికీ మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాల గురించి పట్టించుకోరు. అలసట, తేలికగా శ్వాస ఆడకపోవడం లేదా తరచూ దగ్గు రావడం, ఒత్తిడి లేదా వయసు పెరుగుదల వల్ల ఇలా జరుగుతుందేమోలే అని భావించి మహిళలు వైద్యుడిని సంప్రదించరు. అందుకే క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడుతుంది. ఇలా జరిగితే చికిత్స కూడా ప్రశ్నార్థకం అవుతుంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.